మీకు తెలుసు కదా ఆవిడ్ని నేను ఎన్ని మాటలన్నాను. ఇప్పుడు నేను సడన్ గా ఫోన్ చేసి ఏ మొహం పెట్టుకుని పిలవమంటారు చెప్పండి? ఓహో, వాళ్ళ గురించి ఎంత అవమానంగా మాట్లాడావో ఇప్పుడు నీకు అర్థమైందన్నమాట. మంచిది, రాయి లాంటి మనసు కూడా బాధ ఏంటో తెలుస్తుంది. అయ్యో ఆపండి మీ నీతి బోధలు. అసలు నేను ఇప్పుడు ఎలా ఫోన్ చేయాలి? చూడు, ఈ సిగ్గు బిడియం వదిలేయాలనే ఇప్పటిదాకా గిరిజమ్మ చెప్పింది. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఫోన్ చేసి పిలువు. వాళ్ళు సాధుజీవులు భద్రావతి, నువ్వు పిలవగానే ఎగురుకుంటూ వచ్చేస్తారు. లేదండి, నాకెందుకో గిల్టీగానే ఉంది. నేను మాట్లాడలేనండి. ఒక పని చేద్దామా? తనేం చెప్పింది? వియ్యంకుల్ని వియ్యంకులే పిలవాలని చెప్పింది కదా. అప్పుడు వియ్యంకులంటే నేను ఒక్కదానే కాదు కదా, మీరు కూడా ఉన్నారు కదా. మీరు కూడా వరుసకి తనకు అన్నయ్య అవుతారు కదా. మీరు పిలవండి. ఇదిగో ఫోన్ చేయండి. అదేం కుదరదు. వాళ్ళని అనరాని మాట్లాడినది నువ్వైతే నేనెందుకు చేయాలి? ఇప్పుడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. ఏమండి, ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి పిలవండి. నా తప్పేంటో నాకు అర్థమైంది. ఇప్పుడు నేనంతా సర్దిద్దుకుంటాను. నా మాట విని ఈ ఒక్కసారికి ఫోన్ చేయండి ప్లీజ్. పెళ్ళై ఎన్నేళ్లైనా భార్య చెప్పే ప్లీజ్ అనే ఒక్క మాటతో కరిగిపోని భర్తే ఉండడన్నమాట. ఈ ప్లీజ్ అనే పదం ఎవరినైనా కరిగించేస్తుంది. పోనీలే, అడుగుతున్నావు కదా, నేనే ఫోన్ చేస్తాను. వదిన గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో చెల్లెమ్మా, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం అన్నయ్య, మీరెలా ఉన్నారు? మా ఇంటి మహాలక్ష్మి మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టాక ఎలా ఉంటామమ్మా? మేమంతా సూపర్గా ఉన్నాం. ఏం లేదమ్మా, ఈపాటికే లక్ష్మి మీకు అన్ని విషయాలు చెప్పుండాలి. ఇన్ని రోజులుగా మన రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధల గోడని బద్దలుకొట్టారు. ఇంకే అభిమానం, నమ్మకం అనే బ్రిడ్జి కట్టుకోవాలంతే. అయితే మొదటి ఇటుక మీరు మా ఇంటికొచ్చి అందరూ కలిసి భోజనం చేసే క్రమంలో మొదలు పెట్టాలన్నదే మీ వదిన కోరిక. బాధలు, అవమానాలు అన్నీ మర్చిపోయి కొత్త అనుభూతిని నింపుకోవడానికి రావాలి. ఇక్కడికి రావడానికి మీకు ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. ఒకరినొకరు అర్థం చేసుకొని రెండు కుటుంబాలు ఒక్కటిగా కలిసిపోవాలి. నీ కూతురు మాటిచ్చిందంటే నిలబెట్టుకుంటుందమ్మా. ఈ సంతోషం అందరితో కలిసి పంచుకోవాలి. ఇందులో మీ ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి. దయచేసి అందరూ వచ్చేయండి. మీరింతిలా చెప్పిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాం అన్నయ్య? ఇందులో మా తప్పు కూడా ఉంది కదా. అదంతా మర్చిపోయి ఇంత ప్రేమగా పిలుస్తున్నప్పుడు అందరం తప్పకుండా వస్తాం. ఉంటానన్నయ్య. మంచిదమ్మా. లక్ష్మి, నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, కానీ మనం అత్తయ్య గురించి కూడా ఆలోచించాలి కదా. అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తన కూతురు బాధపడుతుంది, తన వల్ల తన కూతురు మాట పడాల్సి వస్తుందంటే అమ్మ ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉంటుంది. వెళ్ళాలా వద్దా అని అమ్మ ఆలోచనలో ఉంది. ఆ టైంలో మీరు ఖచ్చితంగా రావాలని చెప్పుంటే అమ్మ ఖచ్చితంగా వచ్చేది. కానీ మీరు చేసిందేంటి? తన ఇష్టానికి వదిలేశారు. సరే, ఇప్పుడేంటి? నీ కోపం పోవాలంటే నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పాలి, అంతే కదా? సరిపద వెళ్ళి చెప్దాం. మీరు అమ్మని మనస్ఫూర్తిగా ప్రేమతో పిలవాలి. అమ్మ తల్లి, ప్రేమగా మనస్ఫూర్తిగా మాట్లాడి అత్తయ్యని నేను ఒప్పిస్తాను, సరేనా? పద వెళ్దాం.
చూడండి, ఈ పని మీరు ముందే చేసుంటే ఇంత దూరం నడవాల్సిన అవసరమే ఉండేది కాదు. నువ్వే కదా కోపంలో ఈ భర్తని ఒంటరిగా వదిలేసి వచ్చింది. ఆగమన్నా ఆగకుండా ఇక్కడ వరకు వచ్చు. సరే సరే వెళ్దాం పదండి, టైం అవుతుంది. నిఖిల ఫోన్ చేస్తుంది. ఏమైందో ఏంటో, మీరు అలా మాట్లాడడం వల్ల అమ్మ బాధపడుతుందేమో. నిఖిల, ఏమైంది? అమ్మ బానే ఉంది కదా? మీరు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ బాధపడుతూ ఆలోచిస్తుంది కానీ ఒక్క ఫోన్ కాల్తో ఇప్పుడంతా హ్యాపీగా ఉందక్క. ఫోన్ కాల్ ఏంటి? ఏమైందో క్లియర్గా చెప్పవే. నువ్వు కంగారు పడవలసిన విషయం అయితే కాదక్క. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికే ఫోన్ చేసింది. అదేంటంటే అమ్మ మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంది. అవునా? అదేలాగా? మామయ్య ఫోన్ చేసి అమ్మని పిలిచారు, అప్పుడు అమ్మ ఒప్పుకుంది. అది చెప్పడానికే ఫోన్ చేశానక్క. సరే నిఖిల, సాయంత్రం తొందరగా రండి, ఓకేనా? ఓకే అక్క. ఏంటి మేడం, ఇప్పుడు హ్యాపీయేనా? నీ ఆనందం కాదు కానీ నాకు బురదాభిషేకం చేయించు. పద. ఏంట్రా ఏదో కుస్తీ పోటీ పడి వచ్చినట్టు ఒళ్ళంతా బురదేంటి? దీని గురించి ఏం అడుగుతారులేండి, ఇదంతా మీ కోడల మహత్యం. నేను ముందెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. లక్ష్మి, ఒక్క నిమిషం. చెప్పండి అత్తయ్య గారు. ఏం లేదమ్మా, ఈరోజు మీ ఇంట్లో వాళ్ళు భోజనానికి వస్తున్నారు కదా, ఆ ఏర్పాట్లన్నీ చూడాలి. ఆ వంటలన్నీ నువ్వే చెయ్యాలి. ఏమేం కావాలో నేనొక లిస్ట్ చెప్తాను, దాని ప్రకారం వంటలన్నీ చెయ్యాలి. తప్పకుండా అత్తయ్య గారు, మీకేం కావాలో చెప్పండి, చేసి పెడతాను. లక్ష్మి, నీ వంట గురించి చాలా గొప్పగా చెప్పానమ్మా. లాస్ట్ టైం నేనొచ్చినప్పుడు నువ్వు చూపించిన రుచి ఇంకా నా నాలుక మీద తాండవం ఆడుతుందనుకో. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు కూడా అలాగే వండడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పండి అత్తయ్య, ఏమేం చేయాలో. ఏం లేదు, ఐటమ్స్ తక్కువైనా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండాలి. పైగా నువ్వు అద్భుతంగా వండుతావని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నేను రుచి చూడాలనుకుంటున్నాను. అలాగే చేస్తావు కదూ? అలాగే చేస్తాను అత్తయ్య.